నమస్తే, నేను ప్రశాంత్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది? కేసీఆర్ జగన్ పై బీజేపీ టార్గెట్, మరి అదేంటి? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీద ఈ రాజకీయాలు అనేది పడ్డది, అసలు ఏం జరుగుతుంది? మరి ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఏపీఏ మనకి తెలంగాణని చూసుకున్నాము. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ టార్గెట్ చేసిందని వింటున్నాము. అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒకటి కేసీఆర్ శిష్యుడు అనొచ్చు, స్నేహితుడు అనొచ్చు, తండ్రి స్థానంలో ఉంచుకున్న కుమారుల, ఆయనేమో తండ్రి స్థానం అంటాడు, ఈయన నా శిష్యుడు అంటాడు. రకరకాల వీళ్ళ బంధాలు ఏదైనా అవ్వచ్చు. వీళ్ళకి ఏంటంటే ఒకళ్ళు అంటే ఒక స్టేట్లో తెలంగాణలో ఏమో కేసీఆర్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఏమో జగన్మోహన్ రెడ్డి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కానీ ఉంటే ఆ రాష్ట్రము అధోగతి అయితే పక్క రాష్ట్రాన్ని చూపెట్టుకొని, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వకుండా ఉందనుకోండి, దాన్ని చూపెట్టి నేను ఏదో గొప్పగా తెలంగాణని చేసేసానని చూపెట్టుకోవటానికి ఒక రోల్ మోడల్గా అంటే ఆ స్టేట్లో ఏమీ జరగకుండా ఉండాలి, పనులు ఏమీ జరగకుండా స్టేట్ గాని ఉంటే అది అంత అసమర్థత ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డికి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది కుదరదు కదా, కాంపిటీషన్ అయిపోతుంది అక్కడ. ఈయన ఫామ్ హౌస్లో పడుకొని ఉంటే అందరూ అడుగుతారు కదా, ఆయన ఏంటి అట్లా పరుగులు తీస్తున్నారు, పక్క రాష్ట్రం సీఎం, ఈయనేంటి ఫామ్ హౌస్ పరిమితం అయిపోయారని మాట్లాడతారు. సో ఎందుకు మాకెందుకు కష్టం, ఎందుకు మేము సంపాదించుకోవాలి, ఆల్రెడీ ఎట్లాగో తెలంగాణ అభివృద్ధి చెందే ఉంది. సో దాని మూలన వీళ్ళు చేసే పని కూడా ఏమీ లేదన్నట్టు ఇంకా అట్టాగే ఉంచవచ్చు. పక్క రాష్ట్రాన్ని చూపెట్టుకుంటే ఇక్కడంటే మెట్రో ఉంది, పక్కన ఏమీ లేదు, ఇక్కడ పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఆ రాష్ట్రంలో ఏమీ లేదు, అక్కడ సాఫ్ట్వేర్ లేదు, ఇట్లా చూపెట్టుకోవటానికి కంపారిజన్కి జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుంది అనేది వీళ్ళ దోస్తి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, ఎట్లా ఉంటుంది, నా కేసుల్లో నుంచి ఆయన సంపాదించుకున్నాడు బాగా. ఆయన కేసుల గురించి అయితే ఆయనకి బాధ ఉండేదంతా కేసుల గురించి, దాన్ని తప్పించుకుంటా తిరిగితే చాలు, అది ఒకటే ఆయనకి కావాల్సింది. సరే, దాని ఉద్దేశాన వీళ్ళిద్దరూ మంచి దోస్తులుగా ఉండటమే కానివ్వండి, అలా జరుగుతూ ఉండేది. సో ఇక ప్రజలు ఏం గుర్తించారు, వీళ్ళిద్దరూ వేస్ట్ అన్నట్టే గుర్తించబట్టే కదా 10 ఏళ్ళు అధికారం వేస్తే కేసీఆర్ నువ్వు చేసింది ఏంటనేది తెలిసింది, ప్రజలు అంటాం. సో అందుకే ఆయన పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి? సో మేడం, ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. అంటే మనకి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినట్లే మరి ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్, బీజేపీ అలా ఏమైనా కలవబోతున్నాయా? అంటే బీఆర్ఎస్ వాళ్ళే అలా ఏమైనా ప్రపోజల్ పెట్టబోతున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ అలా కలవాలి అని అనుకుందాం, సీఎం సీట్ వదులుకోవాల్సి వస్తుందిగా. వదులుకోవటానికి సిద్ధంగా ఉంటారా? ఉండరు. సరే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా అదే ఉంటుంది, ఆబ్వియస్లీ అదేగా ఉంటుంది. సరే, ఒకవేళ మార్చి ఉంటే, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టే కూడా అనుకోనివ్వండి, సో వాళ్ళు సీఎం సీటుని త్యాగం చేస్తారా? బీజేపీ అడుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ కూడా ఈక్వల్ ఆ స్టాండ్కి వచ్చేసింది. అంటే బీఆర్ఎస్కి ఎంత ఇది ఉందో ఆ పట్టు బీజేపీ కూడా అది సాధించింది. ఎందుకంటే ఎంపీలు చూసాం మనం, ఎక్కువ మంది ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మేమే సీఎంగా ఉండాలనేది బీజేపీ వాళ్ళు అంటారు. వీళ్ళు వదులుకొని మినిస్టర్లుగా ఉంటారా? అది వీళ్ళు ఆలోచించాలి కదా. సో అది కూడా కాకుండా ఏదైతే ఇప్పుడు బీజేపీ ఇన్ని రోజులు కూడా చెప్పుకుంటూ వస్తుంది, వాళ్ళు చేసిన అరాచకాలే కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, గతం అంతా కూడా మర్చిపోతారా చూడాలి. గతంలో ఏం చేశారు? మోదీ గారు మన ప్రధాని లాంటి వాళ్ళు వస్తే రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, ఆయన ఒక ప్రోటోకాల్ కర్టసీ అనేది ఉంటుంది, ఒక సీఎం వెళ్ళాల్సిన పని ఉంటుంది, కానీ వెళ్ళకుండా అసలు ఆయన పట్టించుకోకుండా ఇవన్నీ కూడా చేశారు కదా. అవన్నీ మర్చిపోయారా? బీజేపీ మర్చిపోదు కదా. అంటే ఇప్పుడు ఈ రోజున ఎందుకు అలాంటి టాపిక్ వస్తుందంటే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ మీద ఉన్న కేసుల కోసమో, ఈ అవసరాల కోసమే ఇట్లాంటి డిస్కషన్స్ మేబీ రావచ్చు, కానీ అదైతే జరగదు. ఎందుకంటే ఇప్పుడు కూడా అన్నాడు, ఈరోజు కూడా నేను ఎక్కడో చూశాను కూడా, నేను ఇండివిజువల్గా వెళ్తాను అని మాట్లాడాడు. ఆయన ఇండివిజువల్గా వెళ్ళినా రాడు, ఆయన కూటమితో కలిసి ఎవరు కూడా కలుపుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ నోటి దూల అనేది ఉంటుంది చూసారా,
వాళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళని బాగుపడినవారు. కొంతమంది అలాగే ఉంటారు. ఆ నోటి దూల మూలానే ఆయనకి పార్టీ నష్టపోయింది. సో మళ్ళా అలాంటి నోటి దూలాలను పెట్టుకొచ్చుకొని ఎవరు కూడా సాహసించరు. సో అందుకని ఆయన ఎట్లాగో ఇక మీదట ఆయన చెప్పిన మాటే అది, నేను ఎవరితో కలిసి నేను పోటీ చేయను, నేను సింగిల్గా వెళ్తాను అన్నాడు. సో చూడాలి, నెక్స్ట్ ఆయన సింగిల్గానే వెళ్తానని ఆయనే చెప్తున్నాడు కదా. సింగిల్గా వెళ్ళినప్పటికీ ఇప్పుడు వైసీపీ పార్టీ బీజేపీ సహాయం ఏమైనా కోరుతుందంటారా? ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ అరెస్టులు అనేటివి, ఆ కేసులు అనేటివి మనం చూస్తున్నాం వైసీపీలో ఏ విధంగా అయితే జరుగుతున్నాయో. సో ఈ క్రమంలో బీజేపీ హెల్ప్ అనేది ఏమైనా కోరుతుందా? బీజేపీ హెల్ప్ అనేది కోరిన ఇచ్చే పరిస్థితి వాళ్ళకైతే ఉండదు. ఇప్పుడు ఎందుకు వాళ్ళు కూటమిలో లేరు, వైసీపీ లేదు. సో కూటమి తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి, తెలుగుదేశంలో ఆల్రెడీ వాళ్ళ మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. సో కలిసి మినిస్టర్స్ కూడా పంచుకున్నప్పుడు కూటమితో ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి గారితో పని ఎందుకు? ఇప్పుడు ఎవరైనా గెలిచే గుర్రాల పక్కన ఉండాలి, ఒక నీతి పన్ను వాళ్ళని నీతిమంతుల్ని పక్కన పెట్టుకుంటే వాళ్ళ ఇమేజ్ కూడా పెరుగుతుంది. సో ఒక క్రిమినల్ను, ఒక హత్య రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళను, ఒక ఆర్థిక నేరస్తులను వీళ్ళని పక్కన పెట్టుకుంటే పార్టీ భవిష్యత్తు కూడా మనకు కూడా కష్టంగా ఉంటుంది. ఎవరైనా మనం ఇప్పుడు అంటాం కదా, మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు, ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసుకుంటారు కదా ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు ఒక మిత్రులు అవ్వాలనుకున్నప్పుడు ఏది ప్లస్ ఏది మైనస్లను బేరీ చేసుకున్నప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళని అవాయిడ్ చేస్తారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు రేపు పొద్దున ఆయన క్రిస్టియానిటీ ఇది పెట్టుకొని నేను అందరినీ దళితులందరినీ కూడా ఒక రకంగా మోసం చేస్తానట్టే కనబడి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? సో ఒప్పుకోరు కదా. సో ఇవన్నీ కూడా ఉంటాయి, క్యాలిక్యులేటెడ్ ఉంటాయి. కానీ ఆయన పొత్తుకి వెళ్ళినా పెట్టుకునే పరిస్థితి అయితే బీజేపీకి ఉండదు. సో బీజేపీకి మళ్ళీ భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో తెలంగాణలో ఏదైనా కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని ఏమైనా ఆలోచన ఉందంటారా? ఖచ్చితంగా బీజేపీ అయితే రేపు పొద్దున అంటే మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా తెలంగాణలో కూడా టీడీపీ ప్రభుత్వం అంటే టీడీపీ పార్టీ అయితే రాబోతుందని విన్నాము. సో అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఏమైనా రాబోతుందంటారా? అదే ఇప్పుడు ఆంధ్రాలో సక్సెస్ అయింది కాబట్టి అది ఇక్కడ కూడా ఫాలో చేస్తారు, చేయరని అనుకోవటానికి లేదు, ఖచ్చితంగా ఫాలో చేస్తారు. ఇప్పుడు సక్సెస్ రేట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో సక్సెస్ అవ్వాలనేది అనుకుంటాం కదా ఎక్కడైనా కూడా. సో ఖచ్చితంగా సక్సెస్ కూడా అవుతాం. ఇప్పటికే కేసీఆర్ గారి మీద మళ్ళా కేసీఆర్ గారు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారిని గురించే మాట్లాడుతున్నారు. ఆయనకు ఒకటే, జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్కి కానీ రోజు గడవదు, నారా చంద్రబాబు నాయుడు గారి పేరెత్తందే వాళ్ళకి రోజు గడిచేటట్లేదు. సో బాబు గారి ఫోటో కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని రోజు వాళ్ళు అదే ఆలోచనలతో ఉన్నట్టున్నారు. రోజు లెగిసిన దగ్గర నుంచి బాబు గారు బాబు గారు బాబు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట తప్ప వాళ్ళ గురించి, వాళ్ళ పార్టీల గురించో వాళ్ళ గురించో మాట్లాడటం మనం వినట్లేదు. ప్రతి చోట ఎక్కడ మాట్లాడినా బాబు గారి పేరే బయట వస్తుంది. సో ఏంటంటే వాళ్ళకి ఒక్కటే, బాబు గారిని ఎంతైనా తగ్గించాలి, ఆయన ఇమేజ్ని తగ్గించేటట్టు మాట్లాడాలి, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడాలి, ఈ ఆలోచన తప్ప వాళ్ళకి. సో వాళ్ళు ఎలా పైకి రావాలనే ఆలోచన లేని వ్యక్తులు వీళ్ళిద్దరు, కేసీఆర్ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. సో దానికైతే ఖచ్చితంగా ఇప్పటికైతే ప్రజలకు బాగానే అర్థమైపోయింది, తెలంగాణలో ఇక బీఆర్ఎస్ అనేది వస్తుంది అనేది అయితే కళ అయిపోయింది. కాంగ్రెస్ కూడా ఇదే అయింది. కాంగ్రెస్ కూడా అనుకున్నంత స్థాయిలో మెజార్టీ రాకపోవచ్చు. సో బీజేపీయే కూటమి కలిసే వస్తుంది, అదే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.